హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఈరోజైతే మన టెర్రస్ గార్డెన్లోకి ఎంతో యూజ్ అయ్యేటివి ప్లాస్టిక్ స్టాండ్స్ ఉంటాయి కదండి, అవైతే నేను ఇప్పుడు ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టి ఇలా తెప్పించుకున్నాను. మనం ఇక్కడ గార్డెన్లో అయితే చాలా వరకు అంటే అనుకోకుండా మనం గార్డెన్ స్టార్ట్ చేస్తే కనుక ఏవి మనకి ఈజీగా ఉంటాయని ముందుగా నేనైతే ఐరన్ స్టాండ్స్ తీసుకున్నాను. ఇంకా నాకు చాలా వరకు సరిపోవట్లేదు, అందుకోసమని ఇట్లాంటివి కూడా మనకు కొద్ది రోజులు వాడి చూద్దాము ఇవి కూడా ఎలా ఉన్నాయి అనేసి అయితే నాకు బాగున్నాయని చాలామంది చెప్పారు. అందు గురించి అని ఇవైతే ఇట్లా ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అని ఇప్పుడైతే మీకు చూపిస్తానన్నీ. మన టెర్రస్ గార్డెన్లో ఫ్లోర్ పాడవకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి పార్ట్ కింద కూడా ఏదైనా ఒకటైతే పెట్టుకోవాలి. అంటే ఇటుకలు అట్లాంటివైనా సరే ఏదైనా సరే ఒకటి, కానీ ఫ్లోర్కి మాత్రం టచ్ అవ్వకుండా ఏ పార్ట్ కూడా ఫ్లోర్కి టచ్ అవ్వకుండా పెట్టుకోవాలి. ఇవైతే తక్కువ కాస్ట్లో ఇంకా మనకు ఎక్కువగానే వస్తున్నాయి అనేసి ఇట్లా ఆర్డర్ పెట్టి అయితే తెప్పించాను. ఇవి మనకు సైజు అలాగే రకరకాల సైజుల్లో కూడా ఉన్నాయి మనకు కావాల్సిన విధంగా. ఇంకా నేనైతే అన్నీ ఒక్కొక్కటిగా చెక్ చేశాను, ఏమైనా డ్యామేజ్ వచ్చాయా అంటే విరిగిపోవడం అట్లా ఏమన్నా ఉన్నాయా అనేసి కూడా చూశాను. అట్లాంటివి అయితే ఏం రాలేదు, మంచిగా వచ్చాయి. ఇంకా దీంట్లో చిన్న సైజు కూడా ఉంటాయి, కానీ నాకైతే ఇవి ఈ సైజే కావాలని ఇట్లా తెప్పించుకున్నాను. చూస్తే కూడా మంచిగా స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఇట్లా హైట్ కూడా బాగుంది పార్ట్ పెట్టుకుంటే, కాబట్టి మనకు గార్డెన్ ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలని అనుకున్నప్పుడైతే ఈజీగా ఉంటాయి. ఇంకా మనకు బాల్కనీలో కూడా ఇవి చక్కగా యూజ్ అవుతాయండి. ఇట్లా ఎవరికైనా కావాలంటే మాత్రం ఇవైతే బాగున్నాయి, చూసి తెప్పించుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే ఇవి కౌంట్ చేస్తే 12 పీసెస్ వచ్చాయి. వీటి సైజు అంతా చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే కనుక ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను నేనైతే. ఇక ఇక్కడ మీకైతే కొంత ఐడియా కోసం అయితే కొన్ని రకరకాల పార్ట్స్ పెట్టి చూపిస్తాను వీటిపైన. అంటే ఎట్లాంటివి అయితే వీటికి సెట్ అవుతాయి అన్నది కూడా మీకు తెలుస్తుంది. అంటే తెలియని వారి కోసం అని చెప్తున్నానండి. ఇవి కాస్త గట్టిగానే ఉన్నాయి, క్వాలిటీ బాగుంది కాబట్టి రకరకాల పార్ట్స్ని అయితే ఆపుతాయి వెయిట్ అనిపించింది. ఇట్లాంటివి అయితే మనకు గ్యాప్ చూడండి ఎంతగా వచ్చిందో, ఇంత సైజు కూడా పెట్టుకోవచ్చు. ఇంత ఉన్న మనకైతే క్లీనింగ్కి పెద్ద ప్రాబ్లం రాదు, అలాగే వాటర్ కూడా కింద నిలిచిపోదు కాబట్టి ఇట్లాంటివి వస్తాయి. ఇంకా వీటి కోసం కూడా ఇంత చిన్న వాటి కోసం కూడా సైజెస్ అయితే ఉన్నాయంట, కానీ ఇప్పుడైతే నేను అవి తెప్పించలేదు. కాకపోతే వీటిని మనం ఫ్లోర్కి టచ్ అవ్వకుండా ఏదైనా కుండీలో అయినా పెట్టుకోవచ్చు, లేదా కింద ఏదైనా ప్లేట్ అయినా దానికి సెట్ చేసి పెట్టుకోవాలి, అట్లాంటి చిన్న వాటి కోసం అయితే. ఇంకా ఇదైతే వెడల్పాటిగా ఉంది ఇట్లా మనకు పార్ట్, ఇదైతే మనకు చక్కగా సరిపోయింది. ఇందులో మట్టి కూడా ఎక్కువగానే పడుతుంది మనకు, ఇంకా ఇది వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది. ఇదేమో 5 లీటర్స్ బకెట్, ఇందులో మందార ప్లాంట్ ఇట్లాంటివి ఉన్నాయి. వీటికి కూడా ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది. ఒకవేళ ఇట్లాంటివి కాకుండా మీ దగ్గర చాలా చిన్న పాటలు ఉంటే కనుక వాటికి ఒక టైల్స్ కానీ అట్లాంటివి వేసి ఈ స్టాండ్ మీద అట్లాంటివి వేసి కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మీకు అన్ని రకాల సైజుని చూపిస్తున్నాను పార్ట్ని, ఎందుకంటే ఐడియా కోసమని మీకు ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తున్నాను. ఇంకా ఇదైతే 5 లీటర్స్ బకెట్ ఉంటుంది కదా, పెయింట్ బకెట్, కర్డ్ బకెట్ అట్లాంటివి ఉంటాయి కదా, వాటికి కూడా చాలా చక్కగా దాని మీద అయితే సెట్ అయిపోయింది. ఒక చిన్న సైజు టైల్స్ కానివ్వండి, లేదా పొడుగ్గా ఉంటాయి కదా కొన్ని టైల్స్ ముక్కలు, అట్లాంటివి మీకు ఒకవేళ దొరికినా సరే అవి వేసుకొని దానిపైన అన్ని చిన్న చిన్న రకరకాల పార్ట్స్ కూడా మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు. ఇదైతే థర్మకోల్ బాక్స్ చూస్తున్నారు కదా, ఇది కూడా దీనికి చక్కగా సెట్ అయిపోయింది. ఇక్కడ మనకు ఇంకొకటి ఏంటంటే, మనం వీటిని ఎండలో అయితే అస్సలు ఎండ తగలకుండా పెట్టుకుంటే చాలా బెస్ట్గా మంచిగా యూజ్ అవుతాయి, చాలా రోజుల వరకు కూడా వస్తాయి. ఇట్లాంటి వాటికి థర్మకోల్ బాక్స్ లాంటి వాటికి అయితే అసలు ఎండ కూడా తగలదు. ఇట్లా మనం యూజ్ చేసేదాన్ని బట్టి కూడా చాలా రోజుల వరకు అయితే పాడవకుండా అలాగే విరిగిపోకుండా ఉంటాయి. ఇంకా ఇవే కాకుండా మీకు చూడండి, ఇక్కడ ఇదైతే నేను ఎప్పుడు వాడే ఐరన్ స్టాండ్, ఈ 20 లీటర్స్ బకెట్ అయితే దీనిపైనే ఉండేది. ఇప్పుడు ఇందులో మందార చెట్టు ఉంది, దీన్ని కూడా ఇది వెయిట్ ఎంతవరకు ఆపుతుంది ఎట్లా ఉంది అని కూడా చెక్ చేసి మరీ చూపిస్తున్నాను. ఇదైతే మంచిగా స్ట్రాంగ్గా ఉంది 20 లీటర్స్ బకెట్ కూడా. కాకపోతే మనం వీటిని ఎప్పుడు అటు ఇటు జరపకుండా షిఫ్ట్ చేయకుండా ఉంటే ఒక్క దగ్గరే ఉంచాలి, అట్లయితే అవి విరిగిపోకుండా ఉంటాయి. ఇంకా ఇట్లాంటి డ్రమ్స్కి కూడా మనం ఇది జరపకుండా, అలాగే మనకు చూడండి ఇందులో హాఫే మట్టి వేస్తాం కదా, ఇట్లా ఇది 50 లీటర్స్ డ్రమ్ ఇది అయితే. ఇట్లాంటి వాటిని కూడా మనం ఒక్క దగ్గరే జరపకుండా ఉంచుకున్నట్టయితే కనుక చక్కగా ఇవి మంచిగా ఉంటాయి చాలా రోజుల వరకు అయితే.
ఇట్లాంటి థర్మకోల్ బాక్సులు కానివ్వండి, ఇవన్నీ మనం వేరే వాటికి ఈ ఐరన్ అన్నీ తీసేసి వేరే వాటికి యూజ్ చేసుకున్నా కూడా వీటన్నింటికి కూడా మనం ప్లాస్టిక్ వాడుకోవడం వల్ల ఏంటంటే వీటికి ఎండ ఎక్కువ తగలదు కాబట్టి కిందికి సేఫ్గా ఉంటాయి. అలాగే వాటర్ కూడా చక్కగా పోతుంది, ఎట్లాంటి డస్ట్ అయినా ఆకులు అట్లాంటివి కూడా నిలిచిపోవు. ఇదైతే మనం డ్రమ్ మూత ఉంటుంది కదా, అది ఇంతకుముందు అయితే నేను ఎప్పుడైనా వీటికి ఇటుకలు వేశాను. మీరు చూడండి, నేను ఏది కూడా అసలు కింద ఫ్లోర్కి అయితే టచ్ కాకుండా పెట్టాను కాబట్టి ఇట్లాంటి వాటికి కూడా మనం ఆకుకూరలు వేసుకోవడానికి అవి బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు ఇంతకుముందు చూపించాను కదా, వీటన్నింటికి నేను ఐరన్ స్టాండ్సే వాడాను. వీటికి ఎక్కువగా ఎండ రాదు కాబట్టి మనం ఇట్లాంటి వాటికి కూడా ఇవి ప్లాస్టిక్ స్టాండ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ప్లాస్టిక్ స్టాండ్స్కి అయితే ముఖ్యంగా ఏంటంటే కొన్ని పాయింట్స్ అయితే మనం ముఖ్యంగా పాటిస్తే సరిపోతుంది. ఇట్లాంటి 100 రూపీస్ టబ్స్కి అయినా సరేనండి, ఒకసారి మనం పెట్టేసుకోవాలి, ఊరికే కదిలించకుండా. అలాగే ఎండ ఎక్కువగా తగలని ప్లేస్లో పెట్టుకుంటే మనకైతే సేఫ్గా ఉంటాయి. ఇంకా మనకు బాల్కనీలో అయితే అసలు అవి పాడవకుండా ఇంకా మంచిగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ స్టాండ్స్ ఎలా ఉన్నాయి, లేదా ఇప్పటికే మీరెవరైనా యూజ్ చేస్తుంటే కనుక మీకు ఎలా అనిపించింది, ఎంతవరకు యూజ్ అవుతున్నాయి అన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇవనే కాదండి, ఏదైనా సరే ఒకటి పాట్ కింద పెట్టి ఫ్లోర్కి టచ్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.